నమస్తే. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు. సో, ఈ చైర్మన్‌లు, మేయర్‌ల ఎంపిక ప్రక్రియ నడుస్తుంది. ఇవాళ దాదాపు అప్పుడు అయిపోయింది. బంద్ మన రేపు రిజర్వ్ డే ఉన్నది. ఇవాళ ఎక్కడైనా జరగకపోతే రేపు ఆ రిజర్వ్ డే రోజు కంప్లీట్ చేసుకోవాలి. సో, నా ముందు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. అక్కడ కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్‌గా వచ్చినప్పటికీ బీజేపీకి ఆ ఛాన్స్ రాలేదు. కరీంనగర్‌లో ఆ ఛాన్స్ వచ్చింది. అక్కడ సింగిల్ లార్జెస్ట్ అయినా అవకాశం దొరికింది కొన్ని కారణాల వల్ల. అండ్ మిగతా ప్లేసెస్‌లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వాతావరణం కనబడుతున్నది. ఇక్కడ ఈ పార్టీ, ఆ పార్టీ అని ఏం లేదు. అన్ని పార్టీలు కలిసే పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. సో, చాలా డిఫరెంట్ ఒక గమ్మత్తైన రాజకీయం మనం చూస్తున్నాం 2026లో. మాట్లాడదాం. నమస్తే అరవింద్ గారు. నమస్కారం. నమస్తే. ఏం జరిగింది మీకు? మీరు మేయర్ దక్కించుకోవడానికి మరి మీరెందుకు ప్రయత్నం చేయలే? రాష్ట్రంలో మంచి వాతావరణం ఉంది. మెజారిటీ పార్టీలు పక్కకు రానప్పుడు పోయినాయి, అన్ని ఏం పక్కకు పోయినాయి. చేయమన్నారు? వేరే పార్టీలను కొనుక్కోమన్నారా? ఆ? మెజారిటీ రానప్పుడు వేరే పార్టీ వాళ్ళని కొనుక్కోమన్నారు ఏంటి? ఏదో ప్రయత్నం చేయాలి కదా సార్. మరి ఏదో మీడియా రాజకీయాల్లో వాళ్ళు కూడా, ఆ, మీరు కూడా కేసీఆర్ అయితే నాశనం చేసిపోయిన వ్యవస్థని దాన్ని మనం సెపరేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ ఉమ్, ఒక డిగ్నిటీ పాలిటిక్స్ లోకి తేవాలి, కానీ మళ్ళీ ఆని కొనుక్కో ఎన్ని కొనుక్కుంటున్నారు ఏంటండి మీరు? ఆ. అంటే ప్రయత్నమే ఉమ్. చేయలేదా మీరు? ప్రయత్నం చేసినా కాలేదా? ప్రయత్నం చేస్తేనే కదా మేము అంత డామినేట్ చేసినాము. ఆ. అంటే మీకు ఇప్పుడు ఉమ్. 28 దగ్గర ఉన్నారు కదా, 3 అయితే అయిపోయేదిగా. మూడైతే అయిపోయి ఎలక్షన్లు రిజల్ట్ కంటే, ఎలక్షన్ పోలింగ్ కంటే ముందు కావాలి, అవన్నీ పోలింగ్ రోజు కావాలి. ఏముంది సార్, ఒక 2 కోట్ల ఏం 3 మూడు ఏం చేయమన్నారు? ఏం ఆ? సలహా ఇస్తున్నారు మీరు మే చెప్పండి. మే కాదు. ఓ 2 కోట్ల 3 కోట్ల ఉంటే మొత్తం మీకు మేయర్ వచ్చేది కదా. మీకు కూడా కొంచెం ఇది ఉంటుండే కదా లోకల్గా. ఏముంటుండే? అరే మీ పార్టీ అక్కడ కార్పొరేషన్లో మీరుంటే మేయర్ మనోడే అని ఆ, ఒక వ్యవహారం నడిపించేటోళ్ళు కదా. రెండు 2 కోట్లు 3 కోట్లు గవర్నమెంట్ 20 కోట్లు పెడుతుంది. వాళ్ళు ఏం గవర్నమెంట్ దోసుకుంటున్నారు, పెడతారు 20 కోట్లు పెడతారు. అప్పుడు ఏం పెట్టాలి? 22 కోట్లు పెట్టాలా? అట్లుంటుందా రఘు గారు? ఆ, మీరు కూడా ఆ, మీరు కూడా జర్నలిజం లో ఫైట్ చేస్తారు. ఆ. సిస్టమ్ కి, కరప్ట్ సిస్టమ్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు మీరు అన్న పేరుంది ధైర్యంగా. మీరు మంచి మాటలు చెప్పాలి కదండి, ఇదేందండి? అంటే అడగాలి కదా, మీ ఆలోచన ఏముంది లోపట, మనసు లోపట ఏముందని. ఉమ్. అంటే మీరు ప్రయత్నం చేసిరా మరి? ప్రజలు మాకు 28 సీట్లు ఇచ్చిండ్రు. కాదు సార్, ఇప్పుడు నిజామాబాద్లో హ్యాపీ. దానికి నేను రియాక్షన్ కూడా, నా రియాక్షన్ ఆల్రెడీ అయిపోయింది కదా నాది. ప్రెస్ మీట్ పెట్టినాను, ఉమ్, థ్యాంక్ చేసినాను. మరి డామినేట్ చేసినాము. ఉమ్, నిజామాబాద్ కార్పొరేషన్ లో చేసినాము, మెట్పల్లిలో కూడా సింగిల్ లార్జెస్ట్, రాయకల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఆ, మాకు రావడం జరిగింది. ఉమ్. ఉమ్. ఇప్పుడు మీరు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో, ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉమ్. చాలా గమ్మత్తుగా అనిపిస్తలేదా మీకు? రాష్ట్రం అంతా చూస్తుంటే. ఇప్పుడు రాష్ట్రం అంతా నేను ఇంకా స్టడీ చేయలేదు, కానీ నిజామాబాద్ పార్లమెంట్ లో ఉమ్, మా కార్పొరేషన్ లో ఉమ్, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి, ఉమ్, ఎంఐఎం సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసింది, ఓటేసారు వాళ్ళకి. ఆ, అంటే బీజేపీకి వ్యతిరేకంగా అందరు ఒకటైంది, ఓకే. ఉన్న పార్టీలన్నీ ఒకటేని. అది గెలిచింది, నేను ఓడిపోయింది. ఇంకొక సీటు 2 సీట్లు గెలిస్తే అయిపోయేది అది. తర్వాత ఉమ్, మెట్పల్లిలో ఉమ్, కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ అబ్స్టైన్ అయింది. ఆ, ప్లస్ మా వాళ్ళని ఒకరిని హార్స్ ట్రేడింగ్ చేసినట్టున్నారు. ఓకే. అది వెరిఫై చేసి, ఒకవేళ పోయి ఉంటే కనుక ఒక సీనియర్ మనిషి ఒక ఆయన పోయిందంట. ఉమ్, సో పోయి ఉంటే ఆయన సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఉమ్, అట్లాంటి వాళ్ళు పోతేనే బెటర్ అండి. ఎందుకంటే ఆయన కోసమే నాకు ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి, ఈయన మమ్మల్ని వీక్ క్యాండిడేట్ పెట్టమంటున్నాడు అని అడిగిండు నన్ను. నేను ఉమ్, పెట్టకు అని చెప్పిన. ఓకే. ఉమ్, కొరుట్లాలో వాళ్ళ చైర్మన్ క్యాండిడేట్ కి నన్ను వీక్ క్యాండిడేట్ పెట్టమంటున్నాడు, నేను పెట్టనని చెప్పిన. ఆ, సో ఆ మనిషి అటు దొరికిండి ఇప్పుడు. ఓకే. ఉమ్, ఫస్ట్ ఆయనకి ఆయన భార్యకి ఇద్దరు టికెట్లు ఇస్తుండే పార్టీ ఇంతకుముందు. నేను ఆహా, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పిన ఈసారి. ఉమ్, ఉమ్, సో ఆయనకు కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే. సరే, ఉమ్. 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు పార్టీలో అని, సరే ఒకటి ఇచ్చినాము. గెలిచిండు, పోయిండు. అంటే ఇప్పుడు ప్రక్షాళన అయింది. ప్రక్షాళన అయిందండి. ఆ, జగిత్యాల కూడా ప్రక్షాళన అయింది. ఉమ్, రాయకల్లో మేము కంటెస్ట్ చేసినాము, మా మా 5 ఓట్లు మాకు వచ్చినాయి. అక్కడ ఉమ్, అక్కడ గమ్మత్ ఏంటంటే, బీఆర్ఎస్ చైర్మన్ క్యాండిడేట్, ఉమ్హు, బీఆర్ఎస్ 3 గెలిచింది, కాంగ్రెస్ 3 గెలిచింది, ఒక ఇండిపెండెంట్, బీజేపీ 5. రాయ్కల్. బీఆర్ రాయకల్లో ఉమ్, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గెలిచి, ఉమ్, కాంగ్రెస్ కండువా కప్పుకొని, ఆ, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి అయి, ఆహా, బీఆర్ఎస్ వాడు వానికి సపోర్ట్ చేసి,
ఆ, ఇండిపెండెంట్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి వర్గము సంజయ్ కుమార్ వర్గము రెండు వర్గాలు కలిసి ఆ, ఇవన్నీ కలిసి బీజేపీ ఓడగొట్టినాయి అక్కడ. ఆ, ఓకే. సో ఇందూర్ పార్లమెంట్ లో ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ చూసినా, మెట్పల్లి చూసినా, మీకు రాయకల్ చూసినా, ఉమ్. ఇవన్నీ కూడా మొత్తం పార్లమెంట్ మొత్తం అన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమైనాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గ్రోత్ బాగా ఫాస్ట్ ఉంది ఆడ. సార్ ఇక మీరు ఓన్లీ ఇందూర్ కార్పొరేషనే కాదు, మొత్తం పార్లమెంట్ లో బీజేపీ గ్రోత్ బాగా ఫాస్ట్ ఉంది. కాదు కాదు, మీకు విషయం ఉమ్. తెలుసా? ఇప్పుడు ఆమనగల్ అని ఉంది ఇక్కడ కల్వకుర్తి దగ్గర. ఆ, అక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ని మూసిపడేసినాయి. చైర్మన్ కాంగ్రెస్ ఆయన ఓకే. చేసినాయి. సో అచ్చా. అట్లా అక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఉమ్. సో మీరు మీరు అంటే మా చెప్తున్న మా మీ మా మా దగ్గరేమో దగ్గరనైతే అన్ని పార్టీలు కలిసినాయి బీజేపీకి వ్యతిరేకంగా. అంతేనా? బీఆర్ఎస్ అన్ని జాగాలలో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, ఉమ్. అన్ని 8 మున్సిపాలిటీలలో. అంటే మీ దగ్గర ఎక్కడ బీజేపీ కాంగ్రెస్ కో లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కో నిజామాబాద్ లో ఎక్కడ సపోర్ట్ చేయలేదా? ఎక్కడ? ఎక్కడ మీరు చెప్పండి ఎక్కడైంది. ఆ, జగిత్యాలలో మా వాళ్ళు అబ్స్టైన్ చేసిండ్రు. ఉమ్, ఉమ్. కొరుట్లాలో అవసరం పడలేదు, కాంగ్రెస్ కి క్లియర్ మెజారిటీ ఉంది. ఉమ్, సో ఆర్మూర్లో క్లియర్ మెజారిటీ ఉంది. బోధన్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేసుకున్నాయి. ఉమ్, భీమగల్లో కాంగ్రెస్ క్లియర్ మెజారిటీ. ఉమ్. ఎక్కడైతే మాకు బీజేపీ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ అవుతుందో అన్ని కలిసిపోయినాయి మాకు ఇప్పుడు మీరు వ్యతిరేకంగా. మీరు మీరు ఫోకస్ పెట్టుంటే మీకు మేయర్ వచ్చేదా? కొంచెం డౌన్ అయ్యి చేసి ఉంటే. సార్ ఫోకస్ ఏం పెట్టాలన్నా బిఫోర్ ఎలక్షన్ పెట్టాలి. ఓకే, ఉమ్. మా దగ్గర అంటే ఆ, నేను ఎలక్షన్ లో కంటెస్ట్ చేసేది ఓట్లది అడుగుతలేను నేను. ఉమ్, అనెతికల్ గా ఆర్ సంథింగ్ ఏదైనా చేసి ఉంటే మీకు ఛాన్స్ ఉండేదా అంటున్నా. అంటే మీరు నాకు సలహా ఇస్తుర్రా లేకపోతే? కాదండి. అంటే ఆ, ఏమైనా అవకాశం ఉందా అని మీకు మీకు అవకాశం ఉండేనా? ఉన్నా కూడా వద్దనుకున్నారా? లేదు, అంటే మేము అటువంటి ప్రయత్నాన్ని చేయలేదు. నాకు ఉమ్, మాకు ఎన్ని గెలిస్తే ఉమ్, వీఆర్ హ్యాపీ విత్ ఇట్. ఉమ్. విల్ సీ నెక్స్ట్ టైం వీ విల్ ట్రై టు విన్ మోర్. మరి ఇప్పుడు అంత బాగానే ఉంది కానీ మరి మీరు ఎక్కడ ఏం చేయలేదు, నాకు అసలు అట్లాంటిది వద్దు అనుకున్నా, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ అన్నా అని ఇప్పుడు చెప్తున్నారు. ఇందాక ప్రెస్ మీట్లో అంటున్నారు మీరు ఎలక్షన్స్ అయిపోయే లోపు ఇది ఎట్లుంటుందో చూస్తా కూలగొడతా అంటున్నారు కదా. 100% అక్కడ బీజేపీ నిజామాబాద్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ మేయర్ని కూర్చోబెడతాం. ఎట్లా నాకు అది అదే. కాంగ్రెస్ పార్టీ మీద కాన్ఫిడెన్స్. అది వాళ్ళు ఉండరు, ఒక దగ్గర ఒక్కటి ఉండరు వాళ్ళు. ఆ, అంటే ఎట్లా మరి అది నాకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్. బీజేపీ కంటే ఎక్కువ నాకు కాంగ్రెస్ మీద కాన్ఫిడెన్స్ అనమాట. అవును అవును సార్. ఇప్పుడు మరి మళ్ళీ మీకు వాళ్ళు యాడ్ ఉండరు అవ్వాలి వాళ్ళు. కదా. మీకు యాడ్ అవ్వాలి కదా వస్తారు. కొంతమంది. నేను ఎప్పుడు కూడా నిన్న కూడా ఒక వీడియో తీసి పెట్టినాను. ఉమ్, ఎవరైనా వచ్చి మేము మా ఇష్టం ఉంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తా అంటే ఓకే. ఉమ్, ఓకే. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవటము ఇవన్నీ ఎంటర్టైన్ చేయం. సో ఇప్పుడు లాగాను కానీ భవిష్యత్తులో లాగబోతున్నా అంటున్నారు. ఆల్మోస్ట్ బ్రేక్ అయింది కాంగ్రెస్ ఇవాళ కూడా. ఆ, ఉమ్, ఇవాళ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయింది. 2 సంవత్సరాలు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎక్కడికి పోతారు సార్? మూడేళ్ళు ఉన్నాయి కదా. 2029 అంటుండగా రేవంత్ రెడ్డి. 2029. 5.5 ఏళ్ళ అంటే ఆయన మీరే. ఎలక్షన్ కమిషనరా? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన? మీ పార్టీ వాళ్ళు చెప్పిరేమో ఆయనకు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన? మీ పార్టీ వాళ్ళు చెప్పిండ్రేమో సార్. ఆయన 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 28. ఈసారి జమిలీ ఎలక్షన్లు వస్తాయండి. అదే 29లో వస్తుంది అంటున్నా ఎలక్షన్ కూడా. సరే 29 వస్తే 3 ఏళ్ళు ఉన్నాయి. 3 ఏళ్ళు ఉంది. 28లో యాజ్ ఇట్ ఈస్ వస్తే నవంబర్ డిసెంబర్ లో పార్లమెంట్ ప్రీపోన్ అవుతుందా, మరి ఇది పోస్ట్పోన్ అవుతుందా ఉమ్, తెలియదు కదా. డెఫినెట్ గా మోదీ గారు ఒకసారి అన్నట్టు గుర్తు, ఏప్రిల్ మేలలో ఎన్నికలు ఉండకూడదు అన్నట్టు గుర్తు. ఉమ్, సో నవంబర్ డిసెంబర్ జనవరి ఇస్ ద రైట్ టైం. ఎగ్జామ్స్ ఉండవు, ఉమ్. ప్లస్ క్లైమేట్ అక్రాస్ కంట్రీ బాగుంటుంది అన్నట్టు గుర్తు. సో వాళ్ళు ప్రీపోన్ చేస్తారా, వీళ్ళని పోస్ట్పోన్ చేస్తారా, వీళ్ళు వెయిట్ అండ్ వాచ్. సో జమిలీ సో అయితే పక్కా బిట్వీన్ 2.5 ఉంటుంది. to 3 years వస్తుంది. జమిలీ పక్కా ఉంటుంది సార్, ఎందుకంటే ఆ తర్వాత ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటుంది. సో ఆ లోపు మీరు నిజామాబాద్లో మీ పార్టీ మేయర్ని కూర్చోబెడతారు ఏదో ఒకటి చేసి. ఉమ్. ఉమ్. ఏదో ఒకటి అంతే, మేము డెమోక్రటిక్ గానే చేస్తాం. ఇంకా డెమోక్రటిక్ ఏముంది అక్కడ? కొనుడే. వాళ్ళు బ్రేక్ అయిపోయి వస్తే మేమేం చేస్తామండి? కొనుడే కదా సార్, ఏముంటది? కొనడం ఎందుకుంటామండి, కొనాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజుల్లో చేస్తారు అది? అంటే ఇప్పుడు 6 నెలల 1 ఇయర్ టార్గెట్ పెట్టుకుంటారుగా మీరు. ఈ టర్మ్ లో వేస్తానండి, మున్సిపల్ టర్మ్ లో చేస్తా. ఉమ్. 100% చేస్తాము. అంటే ఆ శ్రవంతి గారికి మీరు హామీ ఇచ్చారు ఏమమ్మా టెన్షన్ పడకు నువ్వు, ఆ, నువ్వే నా మేయర్. క్యాడర్ కి నేను 100% నా క్యాడర్ మొరాల్ హై పెడతా నేను. ఉమ్. ఓకే. సరే ఇప్పుడు మీరు ఇంత ఉమ్. ఇంత చెప్తున్నారు కదా, పక్కనే ఉంది కదా కరీంనగర్. ఉమ్.
మరి అక్కడ కాంగ్రెస్ ఏమైంది? బీఆర్ఎస్ ఇద్దరు కలిసి బీజేపీని ఇది చేసినట్టు కనబడతలేదు. బీఆర్ఎస్ సపోర్ట్ ఏం చేసింది కదా చేసిండు? బీజేపీకి ఒక రకంగా వాకౌట్ చేసి. అవునా? కాదా? అచ్చా, వాకౌట్ ఎందుకు చేసారు? అంటే వాళ్ళు దేనికి ఓటేయాలి, వాకౌట్ మీన్స్ దేనికి ఓటేయమని ఇదిగా ఉన్నారు. ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేసారు అని. అంతే అంతే కదా, కాదంటరా? అంతే మరి. ఆ? మరి మరి మీరు కూడా మీకు ఎందుకు చేయలే మరి మీ దగ్గర? అది మొత్తం బీఆర్ఎస్ మొత్తం నాకు తెలిసి, నాకు అందిన సమాచారం రాష్ట్రం మొత్తం ఉమ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందని నాకు తెలుస్తుంది. మరి మీ దగ్గర అయితే డిఫరెంట్ కరీంనగర్ కరీంనగర్లో. కరీంనగర్ లో ఎందుకు డిఫరెంట్ ఉందో మరి. ఆ, మరి అది ఎట్లా సాధ్యమైంది? బండి సంజయ్ మీరు మార్కేమో. సరే. ఆ? రేవంత్ రెడ్డి మార్క్ కాదు. కేటీఆర్ రేవంత్ చెప్పాలి దానికి ఆన్సర్, నేను అది ఎట్లా చెప్తాను? రేవంత్ రెడ్డి మార్క్ కేటీఆర్ మార్క్ అయి ఉండొచ్చు, ఇక ఏముంటది. అదే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాకు గంగుల బీజేపీకి ఎందుకు కమలాకరు సపోర్ట్ చేసారు? గంగుల కమలాకర్ ఫోన్ లైన్లో మాట్లాడిండు. ఆయన ఏమంటుండంటే రాత్రి 3 గంటల దాకా మాకు కాంగ్రెస్ మధ్య డిస్కషన్ జరిగినాయి. మేము డిప్యూటీ మేయర్ అడిగితే సరే అన్నారు. కానీ ఆ కాంగ్రెస్లోనే 2 వర్గాలు అయిపోయి ఆడ కొట్టుకుంటున్నారు. ఇది అయ్యట్లేదని ఇక మేము 3 గంటల దాకా చూసి ఇక మేము బ్యాక్ స్టెప్ వేసినాము. ఇక మేము డిసైడ్ అందుకు అయినాం. మనకు రాయకల్లో కాంగ్రెస్ రెండు వర్గాలు కలిసి టీఆర్ఎస్ మద్దతు తీసుకొని ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని చేసుకున్నారు. ఆ, జగిత్యాల్లో రెండు వర్గాలు కాంగ్రెస్ కలిసి చేసుకున్నారు. చేసుకున్నారు. కరీంనగర్లో ఎందుకు చేసుకోలే? ఇక మరి మీ పార్టీ కోసమే చేసుకోలే, ఏముంది ఇక. తెలియదు సార్ నాకు, మీకు తెలియాలి. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కదా, మరి అక్కడ చిన్న చిన్న వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయి. కొన్ని పనులు కావాలంటే కొన్నింటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని తప్పవు. నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. ఆ, కానీ ఇప్పుడు ఆ అవకాశం మీకు వచ్చింది అనుకోండి, మీరు మేయర్ అయ్యేటోళ్ళు కదా, మీ మీ పార్టీ ఆడ నిజామాబాద్లో సేమ్ కరీంనగర్ లాగా అయి ఉంటే. నేను ఎగ్జామ్స్ తర్వాత ఆలోచించి ఏం చేసినా పోలింగ్ నాడు చేయాలి. ఉమ్. సో మొత్తానికైతే 2020లో ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ చూసిరా మీరు? మీరు అప్పుడు కూడా యాక్టివ్గానే ఉన్నారు కదా. 20లో కూడా సేమ్ ఇంత 28 వచ్చినాయి అప్పుడు కూడా, అంటే మా అట్లా బ్యాక్లాగ్ అంటలేను నేను, ఓవరాల్గా స్టేట్లో ఈ ఈ ఇట్లాంటి రాజకీయం చూసిరా అంటున్నా 2020లో. నేను చూడలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం కలిసిపోయినాయి అన్ని చోట్ల. మీరు చెప్పింది కరీంనగర్ తప్ప అన్ని చోట్ల కలిసిపోయినాయి. ఆ. ఆ. కానీ అంటే ఎట్లా ఇప్పుడు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సార్? ఇప్పుడు ఏ పార్టీ ఎవరితోనూ కలిసిందంటే ఇప్పుడు మనకి ఏం మెసేజ్? ఇప్పుడు నేను నిజామాబాద్ పార్లమెంట్ లో మాత్రం బీజేపీకి భయపడుతున్నారు అందరు. బీజేపీ గ్రోత్ కి భయపడుతున్నారు. అన్ని కలిసిపోతున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్స్, పోలీస్ ఫోర్స్. పోలీసులతో అన్ని ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీరు? పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి కాంగ్రెస్ క్యాంప్ లో కూర్చోబెట్టితే పోలీసు వాళ్ళు. అసలు మీరు వాళ్ళని చూస్తే మీరు మీరు సహిస్తలేరుగా ఎవరిని? పోలీసులు. మరి ఎందుకు సాగిస్తామండి? పోలీసు వాళ్ళు డ్యూటీ చేయాలి కానీ టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి కాంగ్రెస్ క్యాంప్ లో కూర్చోబెడతారండి? వాళ్ళే తీసుకుపోయి కూర్చోబెట్టిరా? వాళ్ళే తీసుకుపోయి కూర్చోబెట్టి. అది మహేష్ కుమార్ కూడా చెప్తలేడా, పికప్ చేయండి అంటుండే కదా, ఇమీడియట్ గా పికప్. మరి అప్పుడు ఇప్పుడు ఆ నరేందర్ రెడ్డి పరిస్థితి ఏంటండి? ఆయన ఓకే కదా, ఇప్పుడు ఆయనే కదా మేయర్, వచ్చినట్టేనా వాళ్ళకు? ఆయన ఓడిపోయింది సార్. ఆయన ఆయన ఓడిపోయింది కదా, రాలే కదా, వైఫ్ పాపం ఓడిపోయింది కదా. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్లు ఇందూరు పార్లమెంట్ లో 2-3 అందరు ఓడిపోయినారు. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్లు ఆర్మూర్లో ఓడిపోయినారు. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్లు భీమగల్లో ఓడిపోయినారు. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్ రాయకల్లో ఓడిపోయినారు. అన్ని జాగాలో చైర్మన్ మీ క్యాండిడేట్ వల్లే ఓడిపోయినట్టుంది. 8 కోట్లు అని బాగా ప్రచారం చేసి ఓడగొట్టిరు మీరు. చాలా జాగాలలో ఓడిపోయారు, అదొకటే కాదు. అక్కడ బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. ఇందూరు పార్లమెంట్ లో బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. అందుకని వాళ్ళ భయానికి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు, బీజేపీ పెరగొద్దని. ఆల్రెడీ పెరుగుతూనే ఉంది బీజేపీ, ఆల్మోస్ట్ 70 స్థానాలు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ మున్సిపాలిటీస్ కి 110 సరే, వచ్చినాయి. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ వచ్చి ఉండొచ్చు, నిజామాబాద్ మెజారిటీ వచ్చి ఉండొచ్చు, కానీ మున్సిపాలిటీస్ లో పెద్ద ప్రభావం కనబడతలేదుగా. మీ ఆర్మూర్ ఎందుకు పోయింది ఎమ్మెల్యే ఉండంగా? పోయింది అంటే అక్కడ అనుకున్నాను, రాలేదు. చూడాలి, విశ్లేషణ చేయాలి, చేస్తా అని చెప్పిన. సో లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. విన్నరా మీరు అది? అంత సీన్ లేదండి, ఆ? అంత సీన్ లేదు. ఎట్లా? రేవంత్ కి అంత సీన్ లేదు. అంటే ఎట్టి బీఆర్ఎస్ పరిస్థితుల్లో అతి ఘోరంగా ఓడిపోతుంది కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో.
అతి ఘోరంగా ఓడిపోతుంది. అసలు నయా పైసా పరిపాలన లేదు. ఉమ్. అంటే బీఆర్ఎస్ లేవదు జనరల్ గా లోకల్ బాడీస్ ఉమ్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి జనరల్ గా వేసేస్తారు ఓట్లు. ఉమ్, ఓకేనా? ఓకే. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ లోనే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా కాంగ్రెస్ సొంతంగా చేసింది ఒకటి ఆర్మూర్ ఒకటే కనబడదు. ఉమ్, మేబీ కొరుట్లలో ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చింది. మిగిలిన ఆ, చాలా రాయకల్లో రాలేదు, మెట్పల్లిలో రాలేదు, బోధన్లో రాలేదు అని ఎంఐఎం వాళ్ళని వీళ్ళని కలుపుకొని వస్తారు. నిజామాబాద్ లో అసలు చాలా దూరం ఉన్నారు. ఉమ్, ఓకే. కానీ మరి ఆయన ఇప్పుడు బీజేపీ ఆంతలేదట, అంటే సాల్తలేదు బీజేపీ, బీఆర్ఎస్ ఏమో లేస్తలేదు, ఇక మనకు తిరుగులేదంట. ఉమ్. ఆయనకి ఏముంది, ఆయనకి డిపాజిట్లు కూడా లేకుండే ప్రభుత్వంలోకి వచ్చారు కదా. ఉమ్, ఆయన డిపాజిట్ కూడా రాలే మెయిన్ జనరల్ ఎలక్షన్ వరకు. ఎప్పుడు ఉమ్, కూడా బై ఎలక్షన్ లో డిపాజిట్ రానోడు గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి అయింది కదా. సో ఇవన్నీ టైం టు టైం మారిపోతా ఉంటాయి. ఈ ఎలక్షన్లకి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లకి ఏం లింక్ లేదు. ఇప్పుడు కరీంనగర్ లెక్క మీ ఇద్దరు ఏమైనా కలుస్తారా సార్, బీఆర్ఎస్ బీజేపీ? ఏమో సార్, నాకు అదే మీరే చెప్పాలి. నేను ఐ డోంట్ వాంట్ కమెంట్. భవిష్యత్తులో మీరేమైనా కలిసి పోటీ చేసి ఎలక్షన్ ఫేస్ చేసే అంటే ఛాన్స్? అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు కూడా పెద్ద సపోర్ట్ చేసినట్లేదు కాంగ్రెస్ కి, నిజామాబాద్ చేసినట్టు. చాలా ఈజీగా అయిపోయింది అసలు. యాక్చువల్గా చేయలే. ఎంతో జరుగుతుంది అనుకున్నారు, ప్రాసెస్ ఉమ్. లో ఈజీగా జరిగిపోయింది. అంటే మేబీ బీఆర్ఎస్ గనక ఒకవేళ వాళ్ళు దానికి సైలెంట్ ఆన్సర్ రేవంత్ అదే నిజామాబాద్ లో అడిగిరు నన్ను. నేను పెద్ద నేను ఫోకస్ చేయలేదు ఆ క్వశ్చన్ మీద. వీళ్ళిద్దరు కలిసి సపోర్ట్ చేసినట్టు అన్ని ఏదో అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సపోర్ట్ చేసిరు అన్నట్టు ఏదో అడిగితే, నేను రేవంత్ కి కేటీఆర్ కి నార్కో అనాలిసిస్ చేపిస్తే కరెక్ట్ బయటపడుతుంది మర్మం అని చెప్పిన. పెద్ద స్టేట్మెంట్ అది, మీరు ఇచ్చే స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు. మరి వాళ్ళు ఎందుకు అడిగిన దానికి నేను పెద్ద ఫోకస్ చేయలేదు. నేను వేరే మాకు అక్కడ జరిగిన ఎన్నికల గురించి ఎక్కువ మాట్లాడినా. కానీ మీకు డ్యామేజ్ అవుతుంది కదా సార్, ఒకవేళ అదే అదే నిజమైతే. ఏంది సార్? కలిసే చేసిర్రు అనేది కనుక నిజమైతే డ్యామేజ్ అవుతుంది కదా అంటారు మీ పార్టీ, కాదంటారా? తెలియదు నాకు. దాట్ ఈస్ నాట్ మై కన్సర్న్. స్టేట్ పార్టీ చూసుకో. మన నిజామాబాద్ తప్ప ఏం అవసరం లేదంటారు. నేను నిజామాబాద్ ఎంపీని, నాకేం సంబంధం అండి. ఆ, మా దగ్గర బీజేపీకి భయపడి ఉన్న పార్టీలన్నీ ఎగమైనాయి. ఉమ్. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.